డ్రామా జూనియర్స్ విన్నర్ యువతక్క మనతో పాటు ఉంది. మాట్లాడుతూ ఇట్లా విషయం నీ పేరు నేనా నువ్వు చేస్తావు టిక్టాక్లు చేస్తావు టిక్టాక్ వీడియోలు చేస్తావు నేను చూస్తా. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యావు ఇదంతా నేను అసలు ఫస్ట్ సెలెక్ట్ అవుతావు అని అనుకున్నా, కానీ కప్పు కొట్టేసి వచ్చాను. ఫుల్ మెచ్చుకున్నారు. డ్రామా జూనియర్స్ వల్ల నాకు ప్లస్ అయిందన్న. అవి డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడంతో చదువు కూడా గుర్తుపెట్టు. ఎవరిది మా అమ్మ నీకు చెప్తానే ఉండదు చిన్నప్పుడు ఇలాంటి షోస్కి నన్ను పంపిస్తే నీ కూడా బాగా చదివి కలెక్టర్ అయ్యేటోని. ఇప్పుడు చూడు అక్కడ చదవక ఇక్కడ యాంకర్ చూస్తున్నా. మన విషయం ఉంటుంది కదా, ఈ హీరోతో చేయాలి ఆ హీరోతో చేయాలని చెప్పేసి ఉంటుంది కదా. ఏ హీరోతో చేయాలని 24 hours ఆ షూట్ అమేజింగ్ కదా. ఉంది నెక్స్ట్ ఏంటి టార్గెట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క ఏమైనా చేద్దామని ఉందా? ఇక్కడ మూవీస్ ఏమైనా వస్తున్నాయి, అవకాశం వస్తున్నాయా? ఇప్పుడు నువ్వు ముందు చూసుకుంటా సీరియస్ ఏంటన్నా ఫస్ట్ తుడుచుకున్నాను. నా పరాభవాన్ని జ్వాలలే, నిన్ను నీ యాగశాలను నీ అధర్మ కార్యాలను హర్షించిన వారిని భస్మం చేయక మానవు. నివేదిక థామస్ గారితో నిజంగా ఇంత ఇంటెలిజెంట్ అని అనుకోలేదు. మన వచ్చిన డాకు మహారాజ్లో పాప ఉంది, సో వీళ్ళందరిలో పాప ఉంది కాబట్టి ఈ సినిమాలు ఇష్టం. ఏమన్నా లైక్ ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి అని ఉందా, లేదంటే మంచి చదువుకొని మంచి యాక్ట్రెస్ అంటే ఎట్లుంది మన థాట్ అనుకున్నాం? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ హోస్ట్ అర్జన్ అండ్ డ్రామా జూనియర్స్ విన్నర్ యువతక్క మనతో పాటు ఉంది. అక్క పర్ఫార్మెన్స్ నార్మల్గా లేదు, చాలా మంది సెలబ్రిటీస్ అండ్ అందరూ కూడా అప్రిసియేషన్స్ ఉన్నాయి. నివేదిత థామస్ గారు చెప్పారు, తరుణ్ అన్న చెప్పిండు, చాలా మంది అప్రిసియేషన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే, ఎట్లున్నావు అక్క? ఏందక్క మనం గెలిచినాం, కప్పు కొట్టినాం, సెలబ్రేషన్ ఏది? గట్టి వరలక్క మనం కప్పు కొట్టినాం, ఆ జోష్ ఏది? ఏది ఫుల్ జోష్ అవుతాం. థ్యాంక్ యూ అమ్మ. అసలు నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నువ్వు ఇట్లా కప్పు పట్టుకోగానే ఆ బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తుతో చూసినావా, అట్లనే అనిపించింది. ఆ కప్పు పెద్ద వెయిట్ ఉందా? కొంచెం వెయిటే ఉందా? ఏంది కప్పు మనకు వచ్చింది ఏమైనా ఉందా? లైక్ ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది, అప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లుండే, డాడీ మమ్మీ ఫీలింగ్? ఫస్ట్ అక్కడ అవుతుంటే ఫుల్ టెన్షన్, రన్నర్ అప్ అయింది అన్న అయింది. తర్వాత తరుణ్ సార్ అవన్నీ చెప్తుంటే 1, 2 కౌంట్ చేస్తుంటే ఫుల్ టెన్షన్ ఉంది. సడన్ గా నేను రంగాలు ఉరుక్కుంటే వెళ్ళాను, ఫుల్ హ్యాపీ. కెమెరా ఇట్లా పెట్టారు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నీ పేరు ఏమని నీనా నీనా అని చెప్పేసి షాక్ అయ్యి చూస్తావు కదా, నువ్వే కదా నేనేనా అని చెప్పేసి షాక్ అయినావు కదా. ఫస్ట్ షాక్ అయినా. పక్కన ఎవరితో మాట్లాడుతున్నావు, మాట్లాడుతూ ఇట్లా విషయం నీ పేరు ఏమని నేనా. బట్ అమేజింగ్, టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఎపిసోడ్ డ్రామా జూనియర్స్ ఎపిసోడ్స్ అన్నీ కూడా టెరిఫిక్ పర్ఫార్మెన్స్ చేసినాం. నాకు చాలా మంచి స్పెషల్ ఎపిసోడ్స్ చాలా బాగా అనిపించినాయి. ఆ అమ్మవారి గిటప్ కూడా చాలా చాలా బాగా చేసినాం. సో ఏంటి మమ్మీ డాడీ అందరు ప్రోత్సాహం ఏంటి, అవేంటి ఒకసారి చెప్పు. డాడీ గురించి, మమ్మీ గురించి. డాడీ మమ్మీ వాళ్ళకు కూడా ఇష్టమే నేను యాక్టింగ్ చేయడం. మా డాడీకి అయితే ఇక్కడ ఉండాలి, చెయ్యాలి, ఇది చేయాలి, నువ్వు ఇది చేయగలుగుతావు, నేను చెయ్యలేదన్నా నువ్వు చేస్తావు టిక్టాక్లు చేస్తావు, టిక్టాక్ వీడియోలు చేస్తావు, నేను చూస్తా. లేదు నిజంగా చేసినావా లేదా? నేను చూసిన చిన్నప్పటి నుంచి చూసిన, ఏమంటారు ఫస్ట్ వీడియోకి వెళ్ళి ఇప్పటి వరకు అన్ని వీడియోస్ చూసుకుంటూ వస్తున్నా. అంత పర్ఫార్మెన్స్, డైలాగులు ఇచ్చి పడేస్తున్నావు. అసలు అమేజింగ్ యాక్టర్స్ కదా నువ్వు. ఎస్. అండ్ డాడీకి ఇష్టమా? మమ్మీకి ఇష్టమా కళ? ఫ్యామిలీకి మొత్తం ఇష్టం, నాకు కూడా ఇష్టం. నీకు కూడా ఇష్టమేనా యాక్టింగ్ అంటే? నాకు ఇష్టమే. మనం సెట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ అన్న ఉన్నాడు, మళ్ళీ తర్వాత మేడం జయప్రద గారు ఉన్నారు, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాట్ యూ ఫీల్? అంటే భయం వేసిందా లేదంటే ఏం వేసింది అక్కడ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆడిషన్స్? ఏం భయం లేదు అన్న, ఫుల్
ఫస్ట్ మొత్తం ప్రాక్టీస్ మెంటర్స్ అందరు చాలా బాగా చెప్పారు. మెంటల్ వాళ్ళు కదా మెంటర్స్ కదా? అంటే మీ మెంటర్లు కదా అంటున్నాం. మీ మెంటర్ పేరేంటి? ఒక్కొక్కరు వస్తారు అన్న ప్రతి స్కిట్ కి. అంటే ఇప్పుడు ఎమోషనల్ అంటే వాసు సార్, బుచ్చిబాబు సార్ అలా వస్తారు. ఓకే, వాళ్ళు మెంటర్స్ అంటారా? ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూసిన వాళ్ళని అనుకుంటున్నా. వాళ్ళు షూట్ అప్పుడు ఉంటారన్న. ఎవరు వాళ్ళిద్దరు పేర్లేంటి? రామలక్ష్మి, కావ్య. మీ మీ విన్నర్ మీ మీ ఎవరు టీం? రామలక్ష్మి. అదే పిచ్చి పిచ్చి అల్లరి చేసి ఉంటుంది. సారీ ఇలాగ అంటే తెలుసు అమ్మాయి నాకు, అందుకోసమే. సో బాగా అల్లరి చేస్తుంటుంది కదా సెట్లో. సో మనము జయప్రద గారిని చూసినప్పుడు నేను చాలా భయపడతాను. నువ్వు భయపడ్డావు లేదు కానీ పెద్ద లెజెండరీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అటు ఇటు అయితే ఏమో అంటారేమో అని చెప్పేసి నాకు టెన్షన్ అవుతుంది. నీకు అటు అనిపించలే అసలు? ఫస్ట్ చేస్తాలే అని ఫస్ట్ స్కిట్ అయిపోయింది. సెకండ్ స్కిట్ కి ఇంకా నేను మనకు స్టార్టింగ్ అయ్యేటప్పుడు మొత్తం మేమందరం ఒక గ్రూప్ లా ఉంటాం కదా. అవును. ప్రతి స్కిట్ కి ఏమైనా మర్చిపోయినా వేరే వాళ్ళు కవర్ చేసేస్తారు. ఇప్పుడు నేనైతే వేరే స్కిట్ లో ఏం మర్చిపోలేదు. వేరే ఎవరైనా మర్చిపోతే మనము వాళ్ళు ఏమైనా డైలాగ్ చెప్పాలంటే మనం వాళ్ళకి చెప్పేసి కవర్ చేయొచ్చు. ఓకే, నైస్ నైస్. అట్లా కవర్ చేయొచ్చు. అండ్ మన బలగం వేనన్న ఏమైనా చెప్పిండా ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా? అంటే మాట్లాడతారు మంచిగా. సెట్ కి వచ్చేటప్పుడు హాయ్ అన్న అని మాట్లాడితే హాయ్ అంటాడు. మంచిగా మాట్లాడు. వేణన్న మంచి మాట్లాడు. మన జయప్రద గారు మ్యామ్ కూడా మంచిగా మాట్లాడతారు, మంచి కామెంట్స్ ఇస్తారు. ఏది జయప్రద గారి దగ్గర నుంచి వచ్చిన మంచి కాంప్లిమెంటరీ అంటే? అప్పుడు నాకు మెయిన్ గా చాలా ఇష్టమైన సీన్ అంటే దక్ష యజ్ఞంలో అప్పుడు దిష్టి తీశారు. అవును. అప్పుడు అది చాలా అసలు నేను ఎక్స్పెక్టే చేయలే. పిలిచారు, ఉరుక్కుంటే వెళ్ళంగానే నాకు ఫుల్ హ్యాపీ అన్న. ఫుల్ హ్యాపీయా? తెలుసా జయప్రద గారు ఎవరో తెలుసా? మీ డాడీ వాళ్ళు చెప్తే తెలిసింది కదా? డాడీ వాళ్ళు చెప్తే తెలిసింది జయప్రద గారు ఎవరో తెలుసా? బిఫోర్ అయితే లేదు. జయప్రద గారు ఎవరో తెలిసింది. చూసావా ఎప్పుడైనా జయప్రద గారి సినిమాలు చూసావా? ఇప్పుడు చూడలేదు. ఎస్. అండ్ మన వేణన్న స్కిట్లు చూసినావా? ఎట్లా అనిపిస్తుంది మా వేణన్న? పూర్ణ గారు మూవీస్ చూసినావా? కొరుకుతారా ఏమన్నా? బైట్ చేస్తారా? అంటే ఢీ షోలో అన్నిట్లలో బాగా పూర్ణ గారు కొరకడం అలాంటివి ఉన్నాయి. ఇక్కడికి ఆ కాంప్లిమెంటరీ ఏమో ఇచ్చారు పూర్ణ గారు. హీరోయిన్ సూపర్ హీరోయిన్ అన్నారు. మళ్ళీ దేనికో ఏదో స్కిట్ కి చాలా మెచ్చుకున్నారా? అందరు ఫ్రెండ్స్తో పాటు నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తావు. ఇంతమందిని ఎట్లా హ్యాండిల్ చేస్తావు అసలు? నువ్వు ఎట్లా ఇంతమంది స్కిట్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అలా చేయరా మీరు అందరూ? అంటే మనమంతా సేమ్ ఏజ్ గ్రూప్ కదా, 10 years అందరం మనం. ప్రాక్టీస్ అప్పుడు హోటల్స్ దగ్గర ఉన్నప్పుడు మనమంతా సేమ్ ఏజ్ కాబట్టి ప్రాక్టీస్ చేసినప్పుడు అలా చేస్తాం. హోటల్లో ఉన్నప్పుడు మెంటర్స్ అందరూ తింటుంటే మేము తొందరగా తినేసి పైకి వెళ్ళి అవుట్ ఐస్ అండ్ వాటర్ అవన్నీ ఆడేది. చూడు, షూటింగ్లో ఏమంటే అవుట్ ఆడుతుంటారు. ఈ విన్నర్ అయినప్పుడు మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయా తరుణ్ అన్న దగ్గర నుంచి, వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి? ఏమన్నాడు తరుణ్ అన్న? అప్పుడు స్టార్టింగ్ ఏమనలేదు, కంగ్రాట్స్ అన్నాడు. మా యాంకర్ గురించి చెప్పవా? మా అన్న సూపర్ అన్న బాగా ఎంకరేజ్ చేశాడు మా యాంకర్ అన్న. ఏమంటాడు? మంచిగా ఫోటోస్కి వెళ్తాము, మాట్లాడతాము, ఆడుకుంటాం అన్నతోటి. యాంకర్ అన్నతోనా? బాగా అల్లరి చేస్తాడు కదా? అల్లరి చేస్తాడా సెట్లో? ఇతను ఆడతాడా? ఎస్. అండ్ కమింగ్ టు మెంటర్స్ దగ్గరకు వస్తే ఏ మెంటర్ బాగా ఇష్టం? ఎందుకంటే మెంటర్కి నేను ఫోన్ చేస్తాను కాబట్టి. అందరు మెంటర్స్ బాగా ఇస్తారు. వాళ్ళకి ఎమోషన్ ఒకరు, కామెడీ ఒకరు. నీకు జోనర్ ఏంటి? నీకు ఇష్టం జోనర్ ఏంటి? ఎమోషనల్ ఇష్టం, కామెడీ ఇష్టం, అన్ని ఇష్టం అన్న. ఏది అడిగితే అది. వాట్ యూ వాంట్? ఇఫ్ యూ వాంట్ ఇడ్లీ, ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్. ఇఫ్ యూ వాంట్ దోశ, ఇఫ్ యూ వాంట్ టేక్. అట్లా ఏది అడిగితే అది ఎమోషన్. అంటే నా ఫేవరెట్ ఎమోషన్. సరదాగా ఒక ఎమోషన్ చేస్తావా? యా, ఎమోషన్ నా ఫేవరెట్ ఎమోషన్ కాబట్టి తర్వాత మెల్లమెల్ల ఒకటి చేద్దాం. యా, నాకు
జాబ్ వచ్చింది, ఎస్ నాకు జాబ్ వచ్చింది. మా డాడీకి చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. నా డ్రీమ్ కదా. హ్మ్, ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఓ గీతానా? హలో, ఆ గీత చెప్పు. ఏం లేదే. అవును, నీకు చెప్పడం మర్చిపోయా, నాకు జాబ్ వచ్చింది తెలుసా. థ్యాంక్స్ ఏ. సరే, ఇంటికి వెళ్ళి మా డాడీకి చెప్పి మెల్లగా ఫోన్ చేస్తా. బాయ్. ఏమైంది, ఇంతమంది ఉన్నారు? నానా, ఏమైంది నానా? నానా, నానా లే నానా, ఒకసారి లే నానా. చూడనా, నాకు జాబ్ వచ్చింది నానా. ప్లీజ్ నానా, ఒక్కసారి లే నానా, నీతో మాట్లాడాలని ఉంది నానా. లే నానా, ప్లీజ్ నానా. లే నానా, ప్లీజ్ నానా, నువ్వంటే నాకు చాలా ఇష్టం నానా. బట్ లైఫ్ సాలి నానా, దీంతో మన కష్టాలన్నీ పోతాయి అనుకున్నా నానా. ప్లీజ్ నానా, ఒక్కసారి లే నానా, నేను చూడాలని ఉంది నానా. చిన్నప్పటి నుంచి అమ్మలే నోటు తీర్చావు, ఇప్పుడు నువ్వు పోతే నన్నెవరు చూసుకుంటారు నానా. లే నానా, ప్లీజ్ నానా, ఒక్కసారి లే నానా. దేవుడా, నేను నీకేం అన్యాయం చేశాను దేవుడా, ప్లీజ్ దేవుడా. మా నాన్నని ఒక్కసారి లేవు దేవుడా, నేను మాట్లాడాలి మా నాన్నతోనే, ప్లీజ్ దేవుడా. సీరియస్ ఏంటన్నా ఫస్ట్ తుడుచుకున్నాను అసలు టెరఫిక్. ఒక్క సెకండ్లో ఏంటన్నా వాటర్ అది. చాలా బాగా చేసావు నాన్న. థ్యాంక్స్. ఇట్లా ట్యాప్ తిప్పంగానే వచ్చినట్టు అట్లా వచ్చేసి ఏంటన్నా వాటరు. అంత ఎమోషన్ ఎట్లా క్యారీ చేసినావు? హౌ? ప్రాక్టీస్. నిజంగా కానీ నేను నాకు ఏడుపు రావాలంటే నాకు చాలా 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 ఇష్టం. ఇట్లా కళ్ళలో గ్లిజరింగ్ చేసుకొని బాగున్న యాక్టర్స్ అంటే ఇట్లనే ఉంటారు నిజంగా. టు బి ఆనెస్ట్గా చెప్తున్నాను అన్న, నేను చాలా తక్కువ మందిని చూసాను ఇంత మంచి టెరఫిక్ పర్ఫార్మర్స్ని. యు ఆర్ సచ్ అండ్ బాగున్న యాక్టర్, సచ్ బాగున్న యాక్టర్. అంటే ఇట్లా చేసిన సీను ఇట్లా ఇట్లా ఒక్కసారి నువ్వు చేస్తున్నప్పుడు ఆ ట్రాన్స్లో ఉండిపోయినా. సేమ్ ఆ ఫ్యాక్టర్స్ అన్ని గుర్తుకొస్తున్నాయి, నాన్న గుర్తుకొస్తున్నాడు, నువ్వు ఏడుస్తున్నావు, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు. అమేజింగ్. ఎట్లా ఇవన్నీ ఎట్లా బాగున్న యాక్టరే, బట్ హౌ హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఫస్ట్ ఏడుపు నాకు కూడా వచ్చేది కాదన్న. అట్లా మా డ్రామా జూనియర్స్ లో ఒక పాప ఏడ్చేది, నువ్వు ఎలా ఏడుస్తున్నావు నేను చాలా సార్లు అడిగా. నేను ఇట్లా ఎట్లా ఏమో చెప్పింది. అట్లా నాకు ఎమోషనల్ స్కిట్స్ కొంచెం చాలా వచ్చేసరికి అట్లా మెంటర్స్ చెప్పడము, అట్లా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడం. అమేజింగ్ అమేజింగ్. అంటే చాలా కష్టం, ఎమోషన్ని డ్రైవ్ చేయడం చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మా, నెక్స్ట్ ఏంటి టార్గెట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క ఏమైనా చేద్దామని ఉందా, లేకపోతే మూవీస్ ఏమైనా వస్తున్నాయా, ఆఫర్స్ వస్తున్నాయా? వస్తున్నాయి కానీ ఇంకా ఫ్యూచర్లో బాగా చేస్తావు. నాకు తెలిసి నాకు డ్రామా జూనియర్స్ తర్వాత నీకు మ్యాక్సిమం చాలా మంచి డోర్స్ ఓపెన్ అవుతాయి. పెద్ద పెద్ద బ్యానర్స్ వాళ్ళందరూ కూడా డెఫినెట్గా నేను చూసి డెఫినెట్గా చూసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ కమింగ్ టు సో ఇంత ఇంత విన్నర్ అవ్వడం అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, అక్కడ నుంచి ఎట్లా అప్రిషియేషన్స్ వచ్చినాయి? స్కూల్లో మా ఫ్రెండ్స్ చూసారు, చాలా బాగా చేసావు అన్నారు. ఇంకా మా డాడీ మమ్మీ అయితే ఫుల్. ఎంత అంటే నేను అసలు నువ్వు ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యావు ఇదంతా, నేను అసలు ఫస్ట్ సెలెక్ట్ అవుతావు అని అనుకున్నా, కానీ కప్పు కొట్టేసి వచ్చావు అని ఫుల్ మెచ్చుకున్నారు అసలు కదా. అవును, ఆడిషన్ గురించి ఎట్లా ఈ ఆడిషన్స్ ఎలా జరుగుతాయి జీతలు? అసలు ఆడిషన్ ఎలా జరిగినాయి? ఫస్ట్ అయితే బయట ఆడిషన్ తీసుకున్నారన్న, ఒకటి బయట చేశారు. అందులో ఫుల్ భయమైందంటే ఏమవుతుంది అని ఏడ్చిన. తర్వాత ఫస్ట్ అయిన తర్వాత లోపలికి తీసుకెళ్లి లోపల చేస్తారు. తర్వాత మళ్ళీ ఇంకొకటి మళ్ళీ అందరూ వేరే వేరే ప్లేసెస్ నుంచి వాళ్ళ అక్కడ సెలెక్ట్ ఒక్కొక్కరు నుంచి వచ్చి అందరినీ ఒక దగ్గర పెట్టి ఆడిషన్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేస్తారు చేసి కొందరిని సెలెక్ట్ చేస్తారు. మొత్తం అప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు? ఒక 20-30 మెంబర్స్ దాకా ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. 20 అబోవ్ ఐ థింక్ సో. అంతమందిలో యు ఆర్ ద విన్నర్ అంటే అమేజింగ్ కదా.
సో అమ్మమ్మ తాతయ్య ఏం చెప్పారు? నా బెక్క నా పరువు నిలబెట్టినావు అన్నారా? ఏమన్నారు? అసలు చాలా సంతోషాన్ని ఇచ్చావు, మా కొడుకు కూతురు వేయలే, నువ్వు ఇచ్చినావు నాకు అని ఫుల్. డోంట్ వరీ, ఇంకా సినిమాలు వస్తాయి, ఇంకా చేస్తా అని చెప్పేసి రాలేదు. సో నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ టీవీలో వచ్చినప్పుడు చూస్తావా? అంటే ఎట్లా ఉంది, ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు? సో అప్పుడు ఎట్లుంటుంది ఫీలింగ్? అందరూ బాగా చేసినావు, బాగానే చేసినావు. కొన్ని ఏదైనా బాగా చేయకుంటే డాడీ మమ్మీ చెప్తారు, ఇది నువ్వు బాగా చేయలే, ఇంకా చెయ్యాలి, నువ్వు ఇది ఏడవడం అసలు ఏడవలే, కళ్ళకి నీళ్ళు కాడవాలి, నువ్వు చాలా ఏడవాలి అని చెప్తారు వాళ్ళు. డాడీ మమ్మీకి యాక్టింగ్ ఇష్టమా, లేకుంటే మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఓ సూపర్, నైస్ నైస్. మమ్మీ టీచర్. మమ్మీ టీచర్. సో మమ్మీ టీచర్ ఫిజిక్స్. మా అక్క ప్లీజ్ ఆ సబ్జెక్ట్ అంటే నీకు దూరంగా ఉంటా. పెద్దగా అయితే తెలుస్తలే ఫిజిక్స్ గురించి నీకు, అప్పుడు నువ్వు కూడా అంటావు భయం ఉంటుంది కూడా ఫిజిక్స్ అంటే. నీకు వచ్చా ఫిజిక్స్, మ్యాథ్స్ వచ్చా? అయితే ఓకేలే, పర్లేదు. తర్వాత ఫిజిక్స్ ఎట్లా వస్తుంది కాబట్టి. ఎస్, డాడీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరా? అంటే ఏం చేస్తుంటారు డాడీ? అంటే ఫోటోగ్రాఫర్ ఇక్కడ బర్త్డేస్, వెడ్డింగ్స్ అన్ని చేస్తుంటారు. నైస్ నైస్, సూపర్. సో ఇల్లు ఎక్కడ? హేమనగర్. స్కూల్ అంతా? స్కూల్ బోడుపల్లి. బోడుపల్లి మన దగ్గర, ఇక్కడ పక్కనే మనదే, దూరం దగ్గర ఉంటుంది. ఎస్, ఏమన్నా విషయం ఉంటుంది కదా, లైక్ ఈ హీరోతో చేయాలి, ఆ హీరోతో చేయాలి అని చెప్పేసి ఉంటుంది కదా, ఏ హీరోతో చేయాలంటే నీకు? పవన్ కళ్యాణ్ సార్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో చేయాలని ఉంది? ఏమో చిన్నప్పటి నుంచి మూవీస్ చూసినప్పుడు ఎందుకో చేయబుద్ధి అవుతుందా? ఎస్, అండ్ భలే ఉంటాడు. అండ్ అన్న డిప్యూటీ సీఎం కూడా. సో 2-3 సినిమాలు ఉన్నాయి కాబట్టి ఫింగర్ క్రాస్ నీకు ఒక మంచి క్యారెక్టర్ రావాలని నేను కోరుకుంటున్నా, ఎందుకంటే కళ్యాణ్ గారితో. సో ఏమని చేస్తావు, అంటే ఎమోషన్ చేస్తావు సార్తో? ఎలా? ఏదైనా పర్లేదు, ఏదొచ్చినా చేస్తావు. ఎస్, ఎందుకు నీకు అంత కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం? ఏమో తెలీదు, అట్లా ఇష్టం. చూసినప్పుడల్లా మా ఫ్యామిలీ అందరికీ పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా ఇష్టం. సూపర్ సూపర్, అమేజింగ్. అండ్ ఇంకా హీరోలు లేరా? ప్రభాస్ అని ఉన్నాడు, రామ్ చరణ్ అని ఉన్నాడు, ఎన్టీఆర్ అన్న, చిరంజీవి సార్. చిరంజీవి ఏంటి అందరు పెద్ద పెద్ద పేర్లు చెప్పేసి నాకేమో గుడ్డ జగ్ అంటారు. ఎస్, ఓకే. చిరంజీవి గారా? ఎందుకు చిరంజీవి గారు అంటే ఇష్టం? ఏం చేయాలని? సార్ చేసే పాటలు అంటే సార్ పాటలు. ఐ థింక్ నువ్వు మంచి డాన్స్ కూడా వేస్తావు కదా, మంచి పడేస్తావు డాన్స్. సో సార్ సినిమాలో ఒక మంచి మూమెంట్ స్టెప్ ఎలా ఉందా, లేదంటే డైలాగ్ పార్ట్ కూడానా? డైలాగ్స్ కూడా చిరంజీవి గారు. నెక్స్ట్ చెప్పేసి మరి, నెక్స్ట్ సినిమా విశ్వంబర ఇవన్నీ సినిమాలు వస్తున్నాయి కాబట్టి చేస్తాలే. ఎస్, హీరోయిన్స్లో అందరు ఇష్టమా? ఏమన్నా లైక్ ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి అని ఉందా, లేదంటే మంచి చదువుకొని మంచి యాక్ట్రెస్ అంటే ఎట్లుంది నీ ఏమైనా థాట్ అనుకున్నావా? డిసైడ్ అవ్వలేదు. మనమంతా సేమ్ ఏజ్ కాబట్టి ఇప్పుడే డిసైడ్ అవ్వడం అవసరం లేదు కదా. ఏమైందన్నా, ఎందుకు నవ్వుతున్నావు? నార్మల్గా కదా, ఇప్పుడు నువ్వు నేను ఒక ఏజ్ కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో పర్లేదు, ఫ్యూచర్లో మంచి యాక్ట్రెస్ అయ్యి, డాక్టర్ అయ్యి, అందరినీ అట్లా ఆరోగ్యాన్ని కాపాడుతూ, అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ హాస్పిటల్ రాకుండా చాలా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, తెలుసా డైరెక్టర్లు ఎవరెవరు బాగా ఇష్టం నీకు? కిషోర్ అన్న బాగా ఇష్టమా? ఏమంటాడు కిషోర్ అన్న? ఇది నాకు అర్థం కాదు, ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు జనరల్గా? ఒక డేస్ పడుతుందా? నైట్ డైలాగ్స్ పంపిస్తే మార్నింగ్ కల్లా డైలాగ్స్ కొంచెం ఏదో ప్రిపేర్ అయిపోతే మొత్తం వాళ్ళు డైలాగ్ నేర్చుకుంటే ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, మాడ్యులేషన్ 1 or 2 daysలో మీరు స్కిట్ అంతా ప్రాక్టీస్ అయిపోతుంది. మన షూట్ ఇంకో 2 days పడుతుందా? అవును, షూట్ అంటే 24 hours జరుగుతుందా? పొద్దున అంటే నైట్ మళ్ళీ అంతసేపు ఎలా ఓపిక్గా ఉంటారు అసలు మీరు?
అసలు నిజంగా అర్థం కాదు. చాలా 24 అవర్స్ దాకా అంటే ఈరోజు మార్నింగ్ జరిగితే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుందా? 24 అవర్స్ ఆ షూటు. అమేజింగ్ కదా! సో నిద్ర ఆపుకునేట్లు ఉంటారు. నాకైతే 9 కాగానే నిద్ర వస్తుంది. స్కిట్స్ చూస్తాం కదా, నౌకర్ది స్కిట్ అవుతుంటది, బ్రేక్స్ అయితే అట్లా ఇంకా బ్రేక్స్ అవుతుంటాయి. సో ఎనర్జీగా ఉంటారంటే ఎవరు ఉంటారు? యాంకర్ అన్ననా? అందరు ఎనర్జీగా ఉంటారు అందరు ఎనర్జీ. సెట్లో. నిద్ర రాదు సెట్లో? నాకైతే ఎక్కువ అంత అనిపించదు. ఎందుకంటే అందరు పర్ఫార్మెన్స్ చూస్తుంటారు. నీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే యాక్టింగ్లో అట్లా వీళ్ళలాగా చేస్తే బాగుంటుంది అన్న ఇన్స్పిరేషన్ యాక్టర్స్ ఉంటారు అట్లా ఏం లేదా? నీకు నువ్వే ఇన్స్పిరేషనా? లేదు, ఉండాలి. మనకి మనకి మనమే ఇన్స్పిరేషన్గా ఉండాలి కదా. ఇప్పుడు నేను చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇంత మంచి పర్ఫార్మర్ని భలే ఉన్నారా, భలే భలే చేస్తున్నారా అని చెప్పేసి అన్నది. సో ఎమోషన్ బాగా చేసినావు. ఒక కామెడీ ఏమైనా చేయగలుగుతావా? ఒక్కటి. ఏంటి? మా అత్తమ్మ చనిపోయిందా? చనిపోని. సరే మీరు వెళ్ళండి, నేను వస్తాను. చనిపోయింది. ఇప్పుడు ఆమె తినే రైస్ కూడా నాకే మిగులుతుంది. అది అత్తమ్మ చనిపోయినా, అత్తమ్మ మీరంటే నాకు ఎంత ఇష్టం అత్తమ్మ. అత్తమ్మ అమ్మయ్య చనిపోయింది. అత్తమ్మ మీకోసం ఆమ్లెట్ వేసి పెట్టి అత్తమ్మ తినకుండానే చచ్చిపోయింది అత్తమ్మ. ఇప్పుడు నాకే అత్తమ్మ లేవండి అత్తమ్మ, ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉంది అత్తమ్మ. అత్తమ్మ అత్తమ్మ అమ్మయ్య కేజీ రైస్ మిగిలింది అత్తమ్మ. కోడే నాకైంది, లేకపోతే పల్లి లెక్క తింటుంది. అత్తమ్మ లేవండి అత్తమ్మ. అత్తమ్మ పోతే పోయిందమ్మా, మనకి ఇట్లా పుట్టు పెరిగింది, అది ఇంపార్టెంట్. ఏంటన్నా డైలాగ్స్ ఇట్లా ఇట్లా చెప్పేస్తున్నావు, ఎంత ఫాస్ట్గా ఉన్నావు ఇన్ని డైలాగ్స్. ఎలా ఇవన్నీ ఎన్ని స్కూల్ మనలో అనమాట. ఎన్ని మార్క్స్ వస్తాయి? షూట్ ఉన్నప్పుడు అయితే మార్క్స్ ఒకసారి అయితే ఈ డ్రామా జూనియర్స్ వల్ల నాకు ప్లస్ అయిందన్న. అవి డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడంతో చదువు కూడా గుర్తుపెట్టుకో. ఎవరిది? మా అమ్మ నీకు చెప్తానే ఉన్నా, చిన్నప్పుడు ఇలాంటి షోస్కి నన్ను పంపిస్తే నేను కూడా బాగా చదివి కలెక్టర్ అయ్యేటోని. ఇప్పుడు చూడు, అక్కడ చదవక ఇక్కడ యాంకరింగ్ ఇస్తున్నా. ఈ అవ్వ సారీ, మా అమ్మని కోపంలో అంటున్నా. ఎందుకంటే షూట్ జరగడం వల్ల వెళ్తే అన్ని గుర్తుంటాయని నాకు ఇప్పటివరకు తెలియదు. చాలామంది స్టడీస్ మిస్ అవుతుంటాయి, నాకు కూడా స్టడీస్ చాలా మిస్ అయినాయి. నీకెట్లా గుర్తుంది నాన్న? హౌ అంటే డైలాగ్స్ గుర్తుపెట్టుకుంటూ ఇట్లా స్టడీస్ని కూడా గుర్తుపెట్టుకున్నావా? ఈసారి అయితే టర్మ్ 1 టర్మ్ 2 ఎగ్జామ్స్ కి అయితే ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంకా చదువుకుంటుంటాం. అదే షూట్స్ కి వెళ్తే ఎగ్జామ్స్ కూడా కొన్ని రాయడం స్కిప్ అయినాయా? అండ్ కొన్నిసార్లు నేను అక్కడే స్కూల్లో కూడా షూట్లో కూడా పేర్లు చెప్పేసి చదువుకున్న రోజులు ఉన్నాయి కదా. నువ్వు షూట్లో ఎప్పుడు చదువుకోలేదు. షూట్లో ఎప్పుడు చదువుకోలేదా? మా ఫ్రెండ్స్ బుక్స్ తెచ్చుకుంటారు, ఎగ్జామ్ రాసేసి వాళ్ళు వచ్చేస్తారు, కానీ నేను డైరెక్ట్ వచ్చేస్తాను. డాడీ పక్కన ఉన్నాడు కాబట్టి హ్యాపీగా ఉన్నావు. ఏదో మా డాడీ అనుకో మామూలుగా కొట్టాడు, బెల్ట్ తిరిగేటట్టు కొడుతుండే, ఫస్ట్ ఎగ్జామ్ రాయిపోరా అని చెప్పేసి. ఎస్. అండ్ నీకు మూవీ డైరెక్టర్స్ తెలుసా? రాజమౌళి గారు వీళ్ళందరూ తెలుసా? కొందరు పేర్లు తెలుసు. ఎవరెవరు? రాజమౌళి సార్, ఇంకా కొందరి ఫేసెస్ గుర్తుంటాయి కానీ సుకుమార్ సార్, పుష్ప చేసిన సుకుమార్ సార్. సో వీళ్ళందరూ ఈ డైరెక్టర్స్ నీకు వర్క్ చేయాలనిపిస్తుందా? రాజమౌళి సార్ ఎందుకు అట్లా? ఏమో సార్ మూవీస్ తీస్తారు, సార్ తీసే మూవీస్ అన్ని చూసాను. ఎస్, అలా వాళ్ళతో చేయాలనిపిస్తుంది. సో ఇంకెవరు ఏ డైరెక్టర్తో చేయాలని ఇష్టం? ఆదిత్య హాసన్ సార్తో చేయాలనిపిస్తుంది. 90s ఉంటుంది. అండ్ శివాజీ అన్న వీళ్ళందరూ ఉంటారు. అన్న కూడా పిల్లలంటే మస్తు ఇష్టం, వాళ్ళతో చేయాలంటుంది. అండ్ జాతిరత్నాలు, అనుదీప్ అన్న, సో వీళ్ళతో చేయాలనిపిస్తుంది. నాకు అట్లానే అనిపిస్తుంది. ఎస్. ఎందుకు ఈ మంచి మంచి పేర్లని చెప్తున్నావు అంత గుర్తుపెట్టుకొని? హౌ వీళ్ళంతా అంటే చిన్నపిల్లలు అంటే ఇష్టం, మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారనా? సో అట్లానా? ఓకే, ఇప్పటి నుంచి ఇంటెలిజెంట్ అయిపోతున్నావు. ఎస్. అండ్ కమింగ్ టు, సో నీకు ఫేవరెట్ మూవీస్ అంటే ఏమని చెప్తావు? ఫేవరెట్ మూవీ అంటే హాయ్ నానా. ఎందుకు పాప ఉందన్నా? ఆ మూవీ ఇష్టము. ఇంకా అమరాన్.
దాంట్లో కూడా పాప ఉందని భలే స్క్రిప్ట్ ప్లాన్ చేస్తాను అన్న. నిజంగా ఎంత నువ్వు ఇంత 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 ఇంటెలిజెంట్ అని అనుకోలేదు. అమరన్లో పాప ఉంది, ఆయనలో పాప ఉంది, ఇక ఏ సినిమాలో పాప ఉంది, మన వచ్చిన డాకు మహారాజ్లో పాప ఉంది. సో వీళ్ళందరిలో పాప ఉంది కాబట్టి నీకు ఈ సినిమాలు ఇష్టం. కాదన్న మూవీ బాగుంది కాబట్టి ఇష్టము. మళ్ళీ మరమాట పాపలు ఉంటారు కాబట్టి ఇష్టం అని చెప్పొచ్చు కదా. నిజం చెప్తాం కదా, అబద్ధం ఎట్లా చెప్తాం? కొట్టేశారు 100 మార్క్స్ కొట్టేశావు. కరెక్టే. ఎస్ ఫేవరెట్ హీరో? ఇష్టమైన అంతా ఒక్కరు పర్టికులర్ గా లేరు, అందరు ఈ సినిమాకి ఆ సినిమాకి ఇష్టమే. సో ఓకే ఫైన్. ఇంతమంది ఇష్టం. అండ్ షూటింగ్ జరుగుతుంది కదా, షూటింగ్ జరుగుతున్న డ్యూరేషన్లో సో ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తావు? చదువుకోవడం, ఇంకా స్క్రిప్ట్ ఒకసారి చదువుకోవడం. సో ఇప్పుడు హాస్యం చేసినావు, ఎమోషన్ చేసినావు, ఇంకేమన్నా ఒకటి చేస్తావు మా ఆడియన్స్ గురించి? పాషాణ హృదయ పంతన చేరిన వారిని వంతనం చే కృతజ్ఞుడ కన్న కూతురని కనికరంనైనా లేక కఠినమైన ఇందరి సమక్షంలో నన్ను పరాభవించదివా. నీ క్షేమమే నా క్షేమమని తలిచి నీకు హితవు తెలుపవచ్చిన నన్ను మెడపట్టికెంటదవా. నీ దురంకారములకు దుర్నీతికి తుది సమయం ఆసన్నమైనది. నా పరాభవాన్ని జ్వాలలే నిన్ను, నీ యాగశాలను, నీ అధర్మ కార్యాలను హర్షించిన వారిని భస్మం చేయక మానవు. కాదు, నువ్వు ఇన్ని మంచి డైలాగులు చెప్పినావు నిజంగా అమ్మతోడు. అంటే నిజంగా నిన్ను ప్రౌడ్ చేయడానికి నేను ఒక అంటున్నా, నాకు 100 బూతులు వెళ్ళేటు ఈ డైలాగులు చెప్పే దాంట్లో. అంటే నోరు కూడా అంత తిరగదు టు బి ఆనెస్ట్గా. నువ్వు అంత డైలాగ్స్ గుర్తుపెట్టుకొని పౌరాణిక డైలాగ్స్ అలా కంటిన్యూస్గా చెప్తున్నా టెరాఫిక్గా. ఎట్లా ఇవన్నీ గుర్తుండి నాకు అర్థం కావట్లేదు, ఇవన్నీ ఎట్లా గుర్తున్నావు? నీ కొంచెం నీ చిప్లో ఏమైనా కొంచెం నాకు కూడా జీబీ ఇస్తే నేను కూడా పెట్టుకుంటా, అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుంటా డైలాగ్స్ కూడా. సో ఈ పౌరాణిక డైలాగ్స్ ఎవరు నేర్పించారు బాగా? ఈ స్కిట్ దక్ష యజ్ఞానికి నేర్పించింది రాజ్ కుమార్ అన్న. సో బాగా డైలాగ్స్ అన్ని ఇంత బాగా గుర్తుపెట్టుకోవడానికి ఈజ్ ఎ మెయిన్ పిల్లర్. బాగా ఎన్ని డైలాగ్స్ ఎప్పుడైనా విన్నావా? ఎప్పుడైనా ఇవి వీడియో క్లిప్ చూసినావా? ఎస్ ఎస్. ఈ కాస్ట్యూమ్స్ అన్ని ఎవరు డిజైన్ చేస్తారు? సత్య అన్ననా? యా. సో నెక్స్ట్ కూడా డ్రామా జూనియర్స్ 8కి విన్నర్ అవుతావా? నెక్స్ట్ 8 కూడా వస్తుంది కదా, సో విన్నర్ అవుతావా? ఒకసారి విన్నర్ అయితే మళ్ళీ తీసుకోరా సార్? ఎందుకు సార్ విన్నర్ అయితే ఇట్లా తీసుకో సార్, తీసుకోవాలి కదా సార్. ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్న అమ్మాయిని. ఎస్. అండ్ ఓవరాల్గా మా ఆడియన్స్కి ఏమని చెప్పాలనుకున్నావు? వాళ్ళ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను అండ్ విన్నర్ అయ్యాను. థ్యాంక్ యూ ఆడియన్స్. అండ్ ఇంకా చాలా మూవీస్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి. అమేజింగ్. నిజంగా టు బి హానెస్ట్గా కంటిన్యూస్గా నువ్వు మూవీస్ చేయాలి, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయాలి. అట్ ద సేమ్ టైం నువ్వు మంచి యాక్టింగ్ చేయాలి అండ్ టీవీ షోస్ చేయాలి. నీకు ఏది ఇష్టం? మూవీస్ ఇష్టమా? ఏది ఇష్టం బాగా? మూవీస్ ఇష్టం బాగా. సో మూవీస్ ఇవన్నీ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్ ఆడియన్స్ అందరినీ కూడా సపోర్ట్గా ఉంటారు. అండ్ థ్యాంక్స్ చెప్పారంటే ఎవరికి చెప్తాం? మమ్మీకా డాడీకా? మా ఫ్యామిలీకి. ఓకే. అప్పుడప్పుడు పంచులు ఇట్లా పడుతుంటాయి. ఇద్దరు ఇట్లా ఎవరికి చెప్తావు? మమ్మీకా డాడీకా? ఇద్దరికి. నేను ఇద్దరు ఇట్లా ఒకరాడిని అడిగిన. ఇద్దరు సపోర్ట్ చేసిన ఒకరి పేరు చెప్పాలి కదా అన్న. సెట్కి ఎవరు సార్? మమ్మీ డాడీయా? డాడీకి షూట్ ఉంటే మమ్మీ వస్తుంది, మమ్మీకి వర్క్ ఉంటే డాడీ వస్తుంది. హౌ టిపికల్ కిడ్. I never saw this kind of kid. How intelligent you are? Any guidance ఎక్కడి నుంచి అయినా వచ్చిందా? రూట్స్ నుంచి తాతయ్య, మమ్మీ, డాడీ ఇంత ఇంటెలిజెంట్ అవ్వడం వలన? మమ్మీ బాగా టీచర్, డాడీ మంచి టెక్నికల్ క్రియేటివ్ నాలెడ్జ్ కాబట్టి ఇంత క్రియేటివ్గా నువ్వు ఉంటున్నావా? ఎస్. అండ్ మీ అప్రిసియేషన్స్ ఎవరైనా వచ్చినా పెద్దవాళ్ళ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి బాగా చేసావు నాన్న అని చెప్పేసి అని? బాగా చెప్పారు. తరుణ్ అన్న కూడా బాగా చెప్పాడా? తరుణ్ అన్న వాళ్ళ మమ్మీని చూసావా? తను కూడా షీఈ్ ఆల్సో చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పిందా? చైల్డ్ ఆర్టిస్ట్గా తరుణ్ అన్న అలా మమ్మీ ఇద్దరు ఏమని చెప్పారు? అప్పుడు బోనాల స్కిట్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు. నివేదిత థామస్ గారితో మ్యామ్ నా పక్కన కూర్చొని ఏం స్కిట్ అవుతుంది, మీదేం స్కిట్ ఏంటి అన్ని మాట్లాడారా? స్కిట్ గురించి అన్ని అడిగారు. ఎస్. అండ్ మంచిగా చేయాలన్నా
థ్యాంక్ యూ సో మచ్ నీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు, బికాస్ యువర్ బిజీ యాక్ట్రెస్ ఐ నో, అట్ ద సేమ్ టైం విన్నర్ ఆల్సో. సో ఐ హోప్ మంచి విన్నింగ్ వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం చదువుకోవాలి కూడా. థ్యాంక్ యూ సో మచ్. గదా రెండు ముచ్చట, మళ్ళీ ఒక మంచి మళ్ళీ కలుద్దాం. టాటా సీ యూ, బై బాయ్.